ఫైండ్ ద 31st term ఆఫ్ ఏపీ whose 11th term is 38 and 16th term is 73. 11వ పదం ఇచ్చాడు నాన్న 38 అంట, 11th టర్మ్ 38, 16th టర్మ్ 73. ఈ రెండు టర్మ్స్ ఇచ్చి 31st టర్మ్ కట్టమన్నాడు. ఓకేనా? సో కట్టేద్దాం నాన్న, దానిదే ఉంది, ఈజీ సొల్యూషన్ అని రాయండి. గివెన్, వాడు ఇచ్చిన ముందు రాసేద్దాం. గివెన్ 11th టర్మ్, ఏ టర్మ్ ఇచ్చాడు నాన్న? 11th టర్మ్ అంటే బ్రాకెట్లో లేదంటే ఈక్వల్ అని పెట్టి ఏ ప్లస్ 10d. నాన్న ఎన్నో టర్మ్ అన్నాడు, దానికి ఒకటి తక్కువ ఉంటుంది డి. ఓకేనా? ఫస్ట్ టర్మ్కి డి ఉండదు, అందుకే సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి, సెకండ్ డి ఒక డిఏ ఉంటుంది, థర్డ్కి 2d ఉంటుంది, ఫోర్త్కి 3d ఉంటుంది. కాబట్టి ఇది 11th టర్మ్ కాబట్టి 10d ఉంది, 11 కంటే ఒకటి తక్కువ. ఎంత ఇచ్చాడు నాన్న? 38 ఇచ్చాడు. ఓకేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అదేవిధంగా 16th టర్మ్ అంటే ఏ 16, ఇదేంటి? ఏ ప్లస్ 15d ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 73. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకేనా? సో ఇదొకటి, ఇదొకటి. చూడండి, 11th టర్మ్ అంటే ఏ ప్లస్ 10d, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. సో 16th టర్మ్ అంటే ఏ ప్లస్ 15d, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. సో ఈ రెండు టర్మ్స్ని సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది, డి వాల్యూ వస్తుంది. ఆ రెండు వస్తే 31st టర్మ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో జాగ్రత్తగా వినన్నా. సాల్వ్ 1 and 2, ఈక్వేషన్ నెంబర్ 1ని 2ని సాల్వ్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 1 ఏ ప్లస్ 10d ఇజ్ ఈక్వల్ టు 38. ఈక్వేషన్ నెంబర్ 2 ఏ ప్లస్ 15d ఇజ్ ఈక్వల్ 73. ఓకేనా? ఇవి రెండు సాల్వ్ చేయమండ కాబట్టి ఒక దాంట్లో ఒకటి నేను తీసేసాను. తీసివేసేటప్పుడు కిందని సింబల్స్ మారుతాయి, మైనస్లు అవుతాయి. సో ఏ క్యాన్సిల్ అన్న. 10d నుంచి 15d తీస్తే -5d ఇజ్ ఈక్వల్ 38 నుంచి 73 తీస్తే -35. ఓకేనా? సో చిన్నదాని నుంచి పెద్దది తీస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది. సో ఈ మైనస్ క్యాన్సిల్ అన్న. సో క్యాన్సిల్ అయితే మనకి 5d వాల్యూ ఎంతనా? 35. ఈ 5 అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది, అంతేనా? సో d ఈజ్ ఈక్వల్ 35/5 అవుతుంది అన్న. 5 1 జా 5 7 జా. సో d వాల్యూ ఎంత వచ్చింది? 7 వచ్చింది. d వాల్యూ ఎంత వచ్చింది నాన్న? 7 వచ్చింది. ఇక్కడితో అయిపోయిందా లెక్క? అవ్వలేదు. ప్రాబ్లం అనేది ఇక్కడితో సాల్వ్ అవ్వాల. ఇంకా ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత 31st టర్మ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో డి వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం నాన్న. సో సబ్స్టిట్యూట్ డి ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1లో డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏ ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ 38, అంతేనా? ఇదే కదా ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? సో ఏ ప్లస్ 10, డి వాల్యూ ఎంత వచ్చింది? 7 వచ్చింది, ఈజ్ ఈక్వల్ 38. సో జాగ్రత్తగా చూడండి నాన్న. సో ఏ ప్లస్ 7 10 జా 70 ఈజ్ ఈక్వల్ టు 38. ఈ ప్లస్ 70 అటువైపు తీసుకెళ్ళామనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ 38 - 70. ఓకేనా? సో ఏ వాల్యూ ఎంత అవుతుంది? 70లో 38 పోతే 32 అవుతుంది. సో ఫస్ట్ టర్మ్ అనేది -32. సో ఏ వాల్యూ -32 వచ్చింది, డి వాల్యూ ఏమో 7 వచ్చింది. అయితే మనకి వాడు ప్రాబ్లంలో 31st టర్మ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఏం చేస్తామంటే ఏం చేస్తానన్నా? 31st టర్మ్ ఆఫ్ ద ఏపీ, 31st టర్మ్ ఆఫ్ ద ఏపీ, సారీ ఏ స్మాల్ లెటర్ రాశాను, ఆఫ్ ఏపీ ఈజ్ 31st కదా నాన్న. సో ఏ 31 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. ఇదే కదా ఏ టర్మ్ని కనుక్కోవాలన్న ఫార్ములా. ఓకేనా? సో ఏ వాల్యూ ఎంత వచ్చింది? -32 వచ్చింది. ప్లస్ n అంటే 31st టర్మ్ కాబట్టి 31 - 1 డి అంటే 7. ఓకేనా? సో రాసేసాను నాన్న, జాగ్రత్తగా చూడండి. వచ్చేసింది ఆన్సర్ -32. నాన్న 31లో 1 పోతే ఎంత? 30 ఇంటూ పక్కన ఎంత ఉంది? 7.
సో -32, 37 జా ఎంత నానా 210, 37 జా ఎంత 210, సో +210. సో ఈ +210 నుంచి 32 తీసేసాం అనుకోండి. సో 210 నుంచి 82 తీస్తే 178 వస్తుంది. చూడండి, ఈ 2 దీనికి కలిపితే 180, 180కి 30 కలిపితే 210. సరిపోయిందా లేదా? సో 31st టర్మ్ ఎంత వచ్చింది నాన్న? 178 వచ్చింది. ఇదేనా దీని ఆన్సర్? ఓకేనా? సో దీంతో మనం 6th ప్రాబ్లం కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇక 7th ప్రాబ్లం కంప్లీట్ చేసుకున్నాం. 8th ప్రాబ్లం. An AP consists of 50 terms of which third term is 12 and the last term is 106. Find the 29th term. ఒక ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయంట? 50 టర్మ్స్ ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి? 50. అందులో థర్డ్ టర్మ్ అంట 12 అంట. లాస్ట్ టర్మ్ అంటే అర్థం ఏంటి? ఈ 50 టర్మే కదా. 50 టర్మ్ అంట 106. అయితే 29th టర్మ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? 29th టర్మ్. సో సొల్యూషన్ చూడండి. గివెన్ వాడిచ్చింది ఏమిచ్చాడు? థర్డ్ టర్మ్ ఇచ్చాడు. సో థర్డ్ టర్మ్ అంటే A3 నాన్న. దీన్నే మనం ఎలా రాస్తామంటే A+2D అని రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని రాయండి. A+2D ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. సో 12 A+2D ఈజ్ ఈక్వల్ 12 అని రాసేసి ఈక్వేషన్ నెంబర్ 1 రాసా. అలాగే లాస్ట్ టర్మ్ 106 అన్నాడు. అందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 50 టర్మ్స్ ఉన్నాయి. సో లాస్ట్ టర్మ్ ఏ టర్మ్ అవుతుంది? 50 అవుతుంది. అంతేనా? సో 50th టర్మ్ అంటే A50. సో అప్పుడు ఇదేమవుతుంది? A+49D ఈజ్ ఈక్వల్ టు 106 అవుతుంది. అంతేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి AD వాల్యూలు వచ్చేస్తాయి. ఆ తర్వాత 29th టర్మ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఓకేనా? సో చూడండి, సాల్వ్ 1 and 2. సో ఫస్ట్ది ఏంటి? A+2D ఈజ్ ఈక్వల్ 12. ఇది ఫస్ట్ ఈక్వేషన్. A+49D ఈజ్ ఈక్వల్ టు 106. ఇది సెకండ్ ఈక్వేషన్. అంతేనా? సో రెండు తీసివేస్తే సింబల్స్ చేంజ్ అవుతాయి. సో మైనస్ కాబట్టి A ప్లస్ ఏ, ఇది -A, రెండు క్యాన్సిల్ అయిపోయాయి. 2D నుంచి 49D, ఇక్కడ 9 పడలేదు, క్షమించండి. ఈ 2D నుంచి 49Dని మనం తీసినట్లయితే -47D వస్తుంది. -47D. 106 నుంచి 12 తీస్తే -94 వస్తుంది. ఓకేనా? ఎందుకు? 194కి 10 కలిపితే 104 +2 106. సరిపోయిందా లేదా? సో రెండు వైపులో కూడా మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్లు నేను క్యాన్సిల్ చేశా. సో క్యాన్సిల్ చేస్తే 47D ఈజ్ ఈక్వల్ 94. దీని 47 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. అటువైపు వెళ్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. కాబట్టి D ఈజ్ ఈక్వల్ టు 94/47. 47 1 జా, 47 2 జా. ఓకేనా? సో D వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది నాన్న? 2 వచ్చింది. D వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఈ D వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ కూడా వస్తుంది నాన్న. సో చూడండి, సబ్స్టిట్యూట్ A in equation number 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి? A+2D ఈజ్ ఈక్వల్ 12. ఇదే కదా. సో A+2D అంటే 2 నాన్న ఈజ్ ఈక్వల్ 12. A+2 2 ఎంత? 4 ఈజ్ ఈక్వల్ టు 12. సో ఈ +4ని అటువైపు తీసుకెళ్ళిపోండి. సో A ఈజ్ ఈక్వల్ 12. ఈ +4 అటు వెళ్తే -4 అవుతుంది. సో 12లో 4 పోతే 8. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది నాన్న? 8 వచ్చింది. D వాల్యూ ఏమో 2 వచ్చింది. ఏ వాల్యూ ఏమో 8 వచ్చింది. ఇప్పుడు 29th టర్మ్ కట్టడం ఈజీయే కాదా? సో అదే రాసేద్దాం. చూడండి, therefore 29th term of AP
నైన్త్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ సో A29 is equal A plus n minus 1 into D. ఇదే కదా ఫార్ములా. ఏ అంటే 8 వచ్చింది, ప్లస్ n అంటే 29th టర్మ్ కాబట్టి 29 మైనస్ 1, డి అంటే 2. ఓకేనా. సో దేని వాల్యూలు దాని కింద సబ్స్టిట్యూట్ చేశాను. ఏ అంటే 8, డి అంటే 2. ఎన్ అంటే ఎన్నో టర్మ్ అడిగాడు, 29th టర్మ్ అడిగాడు కాబట్టి 29. ఓకేనా. ఇప్పుడు చూడండి. సో 8 ప్లస్ 29 నుంచి ఒకటి తీస్తే 28 ఇంటూ 2 ఉంది. సో 8 ప్లస్ 28 2 జా 56 నాన్న. సో 8 ప్లస్ 56 అంటే ఎంత, 64. ఓకేనా. ఇది దేని వాల్యూ, A29 వాల్యూ. దేర్ఫోర్ A29 29వ పదం ఎంత అయింది, 64 అయింది. సో ఇది 8th ప్రాబ్లం యొక్క ఆన్సర్ నాన్న.